ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ నిత్య కృప అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యముని పూటమనము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుతున్నాము. అలసి ఉన్న వారి యొక్క ఆశను తృప్తిపరచెదవు, కృషించుచున్న వారిని నందరినీ నింపెదవు. ఈ వాక్యములో అలసి ఉన్న వారిని తృప్తిపరచువాడాయన, కృషించిపోతున్నటువంటి అనుభవాల మధ్యలో ఉన్న వారిని ఆయన అనేకమైన ఆశీర్వాదాలతో నింపును. ఈరోజు మనము గమనించాలి, ఏ విషయంలో అలసిపోయి ఉన్నావో, ఏ పరిస్థితుల మధ్యలో కృంగి కృషించిన అనుభవాలు ఇక్కడ మనము ప్రజలైనటువంటి దేవుని ప్రజలు మరి మనకు ప్రత్యక్షమైనటువంటి వాక్కు. ఈ వాక్యమును బట్టి మరి ఆయన ప్రజలతో చెబుతున్నటువంటి మాటల్లో కృషించిపోయిన వారిని ఆయన నింపుదని అంటాడు. ఏ విషయంలో నింపుతున్నాడు ఆయన? వాక్యం చెప్తున్న మాట కీర్తన గ్రంథములో 107వ కీర్తన 9వ వచనములో, ఏలయనగా ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలిగొనిన వాని ప్రాణాన్ని మేలుతో నింపుచున్నాడు. ఆయన మేలులతో నింపగలిగిన దేవుడు ఆయన. ఏ విషయంలో నీవు తృప్తి లేక కృంగిపోయి బలహీనులుగా ఉన్నటువంటి ఆయన సన్నిధికి వచ్చినటువంటి వారిని ఆయన ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. ఆకలిగొనిన ప్రాణాన్ని తృప్తిపరచడమే కాదు, మేలు చేత నింపగలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. చూడండి, ఈరోజు మనము వాక్యము సెలవిస్తున్నటువంటి మాటల్లో ఏ విషయంలో నీవు దేవునికి దేవుని సన్నిధిలో కాదని, లోకములో ఏదో ఉన్నది అనే ఒక భ్రమపరిచే ఆత్మల చేత మనుషుడు భ్రమలోనికి వెళ్ళిపోయి అనేకమైన విషయంలో కృంగి కుషించిపోయి బలహీనమైపోతున్నాడు. కారణం ఏంటంటే లోకములో ఉన్నటువంటి వాటిని ఆశించి అనుసరించటం. ఈ సందర్భంలో వాక్యం మనకు తెలియచేస్తున్న మాట, యేసుక్రీస్తునందే మనం ఆశ కలిగి ఉండాలి. ఆశపడే ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు, మేలుల చేత నింపుతాడు. కీర్తనలోనే 17వ కీర్తన 14వ వచనంలో, లోకుల చేతుల్లో నుండి ఈ జీవిత కాలమంతను తన పాలము పది మీద చేతులుంచి హస్తబలము చేత నిన్ను రక్షింపటమే కాదు, నీవు నీ ధాన్యముతో వారిని కడుపు నింపెదవు, నీ కుమారులను వారి కుమారులకు కలిగిన తృప్తి నొంది తన ఆస్తికి తమ పిల్లలకు ఇదిగో విడిచిపెట్టెదరు అని రాయబడింది. ఇక్కడ గమనించినట్లయితే లోకమనే చేతుల్లో నుండి ఈయన జీవితకాలం అంతా తమ ఇదిగో ఆయన హస్తబలము చేత ఆయన నింపటమే కాదు, ఆయన కలిగినటువంటి ప్రతి విషయంలో ఆయన ఆస్తికి కర్తలుగా. ఎందుకంటే సామెతలో ఒక మాట ఉంటుంది, 8వ అధ్యాయము 21వ వచనములో, నన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలుగా చేసేదను, వారిని నిధులతో నింపెదను. ఎవరైతే ప్రభునందు భయభక్తులు కలిగి క్రీస్తు ప్రేమలో ఉంటారో, ఇదిగో ఆయన ప్రేమించే వారిని ఆస్తికి కర్తలుగా మరి మాత్రమే కాదు, కానీ ఆయన నిధులతో నింపగలిగిన దేవుడు. ఆయన దాచబడిన నిధులు ఉన్నాయి, రహస్యమందు స్థలమందు దాచబడిన ఆయన ధనము ఉన్నది, నిధులు ఉన్నాయి. ఆయన ఈ వాక్యములు బట్టి మనతో మాట్లాడుతున్న మాట, నేను నిన్ను నింపెదను. ఒకటి, ఆయన మేలులతో నింపుతాడు. 2, ఇక్కడ మీరు గమనించినట్లయితే నిధులతో నింపగలిగిన వాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. అపోస్తల కార్యములలో 2వ అధ్యాయము 28వ వచనములో, జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనమును అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో వీరు దేవుడు చెప్పినటువంటి
జీవ మార్గములు వారు అనుసరించి నడుచుచున్నారో, వాక్యం చెప్తున్నటువంటి మాటల్లో నీ దర్శనమందు నాకు అనుగ్రహించడమే కాదు, ఉల్లాసముతో నింపుతున్నావు. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు మేలుల చేత నింపుతాడు, నిధులతో నింపుతాడు, మరి అలాగునే ఇక్కడ సంతోషముతో నింపుతాడు అనేది ఏమాత్రం సందేహమే లేదు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో మనము ఆయనకు మనము లోబడి ఆయన యందు మనము భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆయన మనలను అనేకమైన విషయంలో కృంగిన వారిని లేవనెత్తటానికి, బలహీనులను బలపరచటానికి, ఇదిగో ఎన్నిక లేని వారిని ఎన్నిక చేయటానికి అనేకమైన విధాలుగా ఆయన కృప ఆశీర్వాదాలతో నింపగలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. యెషయా గ్రంథములో 61వ అధ్యాయము 3వ వచనములు మీరు చదివితే, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములను ధరింప చేయుటకును, బూడిదికి ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైనటువంటి ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రములను వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా ఆత్మ మహిమపరచుకున్నట్లు నీతి అనేటువంటి మస్తకి వృక్షము కింద వారు నాటిన చెట్లని వారు పేరు పెట్టబడెను. ఇక్కడ మీరు గమనించినట్లయితే సంఘ సహవాసములో ఎవరైతే సియోను అనుభవంలో ఉంటారో, వాక్యం చెప్తున్న మాట, ఇదిగో దుఃఖిస్తున్న వారికి ఉల్లాసమును, ఇదిగో బూడిదకి బదులుగా అంటే ఎంతో వేదనకి బదులుగా వారిని ప్రతి విషయములో ఆనంద తైలముగాను, ఇదిగో భారభరితమైనటువంటి ఆత్మకు స్తుతి వస్త్రాలు కలుగు చేయగలిగిన వాడు. ఇదిగో వాక్యం చెప్తున్న మాట, ఏ విషయములో కృంగిపోయినా, ఏ విషయములో అనగారిపోయినా, మనుషులు ఎన్నిక చేయకపోవచ్చు, మనుషులకి నువ్వు అనేకమైన విషయములో ఎంతో భారముగా నీవు ఉండొచ్చేమో, కానీ వాక్యం చెప్తున్న మాట, దేవుడు ఈ సమయంలో నీ భారాన్ని తొలగిస్తాడు, నీ బలహీనతలు తొలగిస్తాడు, నీకున్న ప్రతి విషయంలో ఎక్కడ కృంగిపోయి ఉన్నావో అక్కడ నేను లేపుతాడు, ఆయన కార్యములు జరిగిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కృషించిపోయినటువంటి జీవితాలను ప్రభు పిలుస్తున్నాడు. ఒకటి మేలుతో నింపటానికి, ఇదిగో ఆయన తృప్తితో నిధులతో నింపుతానికి, అలాగనే ఆయన నిన్ను ఒక ఆస్తికి కర్తలుగా చేయటమే కాదు, ఇదిగో నిన్ను ఉల్లాసముతో నింపటానికి. ఎటువంటి భారమైన ఈ ఉదయకాలమే ప్రభువుకి నీ మనస్సును, నీ హృదయమునిచ్చితే నిన్ను ఉల్లాసముతో నింపి ఆయన కార్యములు సఫలపరుస్తాడు, ఆయన కృపలో నిన్ను స్థిరపరుస్తాడు. దేవుడు మేలుల చేత నిన్ను, నీ కుటుంబాన్ని అన్ని విషయములో తృప్తిపరిచి నడిపించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మీ కృపా దయా సంకల్పమును బట్టి కృంగి ఉన్న వారిని, ఇదిగోనైనా నా ప్రభువా, మరి తృప్తితో, మేలుతో, నిధులతో, సంతోషముతో నింపుతానని మీ వాక్కులు తెలియచేసి, ఇదిగో విన్న వాక్యమును బట్టి ప్రతి హృదయము మీ మీద ఆనుకొని జీవించే జీవితం, ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు పొందుకునే కృపలు స్థిరపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.